అత్తమ్మ అడ్డ ఎందుకు అత్తమ్మ మీరు కష్టపడతారు కూర్చొని నేనున్నా కదా నేను ఆరేస్తాగు. అన్ని పనులు నువ్వే చేస్తావా ఇంద్ర ఇంట్లో? లేదత్తమ్మా అన్నిటికీ పనామే వాషింగ్ మిషన్ అన్ని కొనిచ్చేసిన. ఇక్కడ మీరు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా అత్తమ్మా. అందుకనే వేస్తున్నావా? కేబునా చెప్పు అన్ని కలిపి వేసేస్తా. ఆగురా, వీడియో చేసింది అనుకో నా కూతురు, నువ్వు మా అమ్మ దగ్గర పోయి బట్టలు ఆరేసినావు అని కొట్టదా నేను? అరే అత్తమ్మ కోసం ఏమైనా చేస్తారు, నన్ను ఆశీర్వదించండి అత్తమ్మ. అరే నువ్వు చల్లగుండ్రా, మంచి ఇండ్లు కొనుక్కో అన్ని చెయ్యి, కానీ ఇవి చూసింది అనుకో వీడియో మళ్ళీ నేను కొడుతుంది కదరా. అరే అస్సలు సమస్య లేదు, అత్తమ్మని పని చేయకుండా ఇన్ని హెల్ప్ చేస్తున్నావు అని ఇంకా మెచ్చుకుంటది నన్ను. ఇంకా అవునా? మొత్తం వేసేసేయి ఇక, నేను పోయి ఆడ కూర్చుంటా. బాబోయ్ ఇంత పెద్ద పని చేసింది మామూలు అనుకున్నావా? నేను కూడా ఇంట్లో ఫుల్ టైం సర్వెంట్ని పెట్టిన, హెల్పర్ని పెట్టిన, ఆమె వచ్చి వేస్తుంది. నేను ఎందుకే గెలకలేదు, వచ్చి ఎందుకు గెలుక్కున్నావురా? ఏదో సాయంత్రం ముక్క అడుగుదాము, చికెన్ కర్రీ. చికెన్ ముక్కలు ఈ రోజు ఏమీ లేవు. పొద్దు నుంచి నా పాటికి నేను వంట చేస్తుంటే అత్తమ్మ ఏది అంటే అత్తమ్మ బట్టలు తీసుకొని పోయిందంటే నేను వెళ్తే అత్తమ్మని పాక పడతా అన్నాడు, వేసిరా అన్న మొత్తం ఆరేసి లోపల ముక్క సుక్క ఏం లేదు.